ఇంటికి నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చాను, కానీ ఈరోజు ఈ ఇల్లు నా ఇల్లులా అనిపిస్తుంది. తను హలో, ఏం చేస్తున్నారు మీరు? అదే నేను కూడా నిన్ను అడుగుతున్నాను. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? చెప్పు. ఏం చెప్పాలి? నువ్వు ఇదంతా నాటకం ఆడుతున్నావు కదా. ఇక్కడ మా ఇంటికి వచ్చి ఉండడం ఇదంతా ఆలోచిస్తుంటే నాకే తల తిరుగుతోంది. నువ్వేమైనా ప్లాన్ గిని వేసి మా ఇంటికి వచ్చి ఉండడం లేదు కదా? అవును, నేనంతా ప్లానింగ్ చేసుకునే వచ్చాను. ఏం ప్లాన్ వేసావు నువ్వు? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? అదంతా నేను మీకు చెప్పాలనుకోవడం లేదు, చెప్పను. అర్థమైందా? నాకు చెప్పాలనుకోవడం లేదా? కనీసం ఇదేనా చెప్తావు నువ్వు? ఏదైతే చేస్తున్నావు అదంతా ఆలియా, ప్రవీణ్, అభి, ప్రజ్ఞ వాళ్ళ గురించి అయితే కాదు కదా. అన్నిటికంటే ముఖ్యంగా ఆలియాకి దీని గురించి తెలుసా? లేదు, ఆలియాకేం తెలీదు. తను ఇక్కడికి తిరిగి వచ్చాక నేను తనకి సర్ప్రైజ్ ఇస్తాను. ఆలియాకు కూడా దీని గురించి ఏమీ తెలీదా? తను నువ్వు ప్లాన్ చేస్తున్న దాంట్లో నన్ను కూడా కలుపుకోవా? నేను నీకు హెల్ప్ చేస్తాను. నాకిప్పుడు ఇక్కడ ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఎందుకంటే అసలు నాకే తెలియదు ఈ ప్లాన్ లో ఎప్పుడు ఏం చేస్తాను. ఇదేం ప్లానింగ్ అసలు? దీని గురించి నీకేమీ తెలీదా? ఏదేవైనా ఇదే నా ప్లానింగ్. దయచేసి దీని గురించి మీరు ఎవరికి చెప్పొద్దు. అలాగే నా విషయంలో ఇంటర్ఫియర్ అయ్యే అవసరం కూడా మీకు లేదు. అర్థమైందా? అరే ఆశ్చర్యంగా ఉందే. నా ఇంటికొచ్చి నాతో కోపంగా మాట్లాడి నా మొహం మీద తలుపులు మూసేస్తోంది. ఆటలాడాలనుకుంటుందా? నా పేరు అసలే వైశాలి. ఎప్పుడు చెప్పు, ఏం నాటకం ఆడుతున్నావు నువ్వు? నేనేమి మాట్లాడకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చనా? చూడండి, ముందు నేను చెప్పేది వినండి. చెప్పేది ఎందుకు వినాలి? ఇంతవరకు నువ్వు చెప్పిందే విన్నాం, ఇప్పుడు నువ్వు మేం చెప్పింది వినాలి. అమ్మమ్మ, మీరు ఒకవేళ తను విషయంలో నన్ను తిట్టాలనుకున్నా, ఏవైనా అనాలనుకున్నా నేను ముందే చెప్పేస్తున్నాను. అది తను ఇక్కడే ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అదే ఫైనల్. ఇక నేను ఈ విషయంలో ఎవరి మాట వినదలుచుకోలేదు. ఒకవేళ మీరు తను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే అప్పుడు నేను కూడా తెలుసు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంటున్నావు. సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నట్టు చెప్తుంది తను మనకి. ఈ మధ్య ఎప్పుడు చూసినా మనల్ని బెదిరిస్తుంది. అయినా నీకెవరు చెప్పారు నువ్వు చేసిన దానికి మేము నీ మీద కోపంగా ఉన్నామని? అంటే తను ఈ ఇంట్లో ఉండటం వల్ల మీకు అసలు ఎలాంటి అభ్యంతరమూ లేదా? అయినా మాకెందుకు అభ్యంతరం ఉంటుంది? నువ్వు మంచి పనే చేస్తున్నావుగా. అరే, తన్ను ఆలియాకి బెస్ట్ ఫ్రెండ్ కదా. ఒకవేళ ఆలియా ఇక్కడ ఉండుంటే తను కూడా ఇలాగే చేస్తుంది. అదీ కాకుండా ఒకవేళ తను ఆలియాకి స్నేహితురాలు కాకపోయినా సరే అప్పుడు కూడా మనం తనకి హెల్ప్ చేసేవాళ్ళం కదా. ఖచ్చితంగా. ఈడొచ్చిన పిల్ల ఎక్కడికెళ్తుంది? నువ్వు చేసింది మంచి పని. మంచి పని కాదు, చాలా మంచి పని చేసావు. ఆడదానిగా మరొక ఆడదాని బాధ అర్థం చేసుకున్నావు. మరి మేము నీ బాధను అర్థం చేసుకోలేవా? సరే, అయితే తను ఆలియాకి స్నేహితురాలుగానే కాదు, నిజానికి ఈ కుటుంబంలో ఒక భాగంగా కలిసి ఉంటుంది. మనతో పాటే ఉంటుంది, మనతోనే కలిసి తింటుంది. తను లేవడం దగ్గర నుంచి తినడం అన్ని ఇంట్లో మనిషిలాగా చేస్తుంది. కనిపించట్లేదా నీకు? కళ్ళు చూడు, నేను పెట్టుకున్నాను కానీ మీకు కనిపించడం లేదు. సెన్స్ లేదా నీకు? గదిలోకి రావడానికి ముందు నాక్ చేయాలని తెలీదా? నా గదిలోకి నాక్ చేసి రావడానికి నేనేం పిచ్చిదాని కాదు. ఏయ్, ఈ గది నీదెలా అవుతుంది? నేను ఇంట్లో ఉన్నంత వరకు ఇది నా గదే అవుతుంది. నేను నీతో కొంచెం చెప్పు. మీరు చెప్పండి. మాట్లాడటానికి వచ్చావు కదా, ముందు నువ్వే చెప్పు. మీరు కూడా చెప్పడానికి బయటకు వస్తున్నారు, మీరే చెప్పండి. చూడు, ఒకవేళ నేను ముందు మాట్లాడానంటే ఆ తర్వాత నీ మాటలు వినను. సరే, మీరు అమ్మమ్మకి ఏమని చెప్పారు? నాన్నమ్మక ఏం చెప్పాను? అదే నేను అడుగుతున్నాను, మీరు అమ్మమ్మకి ఏం చెప్పారు? అరే నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఉదయం లేవగానే నేను నాన్నమ్మకి గుడ్ మార్నింగ్ చెప్పాను. ఆ తర్వాత లంచ్ చేసే ముందు నేనేమన్నాను? మీరమ్మమ్మలిద్దరికి నా గురించి ఏం చెప్పారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళిద్దరూ పూర్తిగా మారిపోయారు. అసలు నేనేం చెప్పాను వాళ్ళకి? అసలు నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళిద్దరు మారిపోయారు అంటే? వాళ్ళిద్దరు బిహేవియర్ మారిపోయింది. నా మీద కోపం చూపించడం మానేశారు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఎక్స్ట్రా ప్రేమ చూపించడం మొదలు పెట్టారు.
అంతేకాదు నేనేం చేసినా సరే దానికి ఒప్పుకుంటామంటున్నారు. ఆ? ఆ మీరెందుకు నవ్వుతున్నారు? నన్ను ఎగతాళి చేస్తున్నారా? నేను మీకోసం ఇంతగా కష్టపడి ప్రయత్నిస్తుంటే మీరేమో నన్ను చూసి కూర్చో. నా పనా? నా కోసం నువ్వు ఈ పని చేయని నేను నీకెప్పుడు చెప్పాను? ఈ పని నువ్వు నీ కోసం చేస్తున్నావు. అయినా నేను నీకెందుకు హెల్ప్ చేయాలి? మనిద్దరి మధ్య ఏ బంధం ఉందని? మనిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అలాగే నువ్వు నన్ను స్నేహితుడిగా కూడా అంగీకరించలేదు. మనిద్దరి మధ్య ఈ రెండు బంధాలు లేవు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు శత్రువైనా అయ్యి ఉండాలి, లేకపోతే అపరిచితురాలన్నా అయి ఉండాలి. అపరిచితురాలివి కాదు కదా అంటే దీని అర్థం నువ్వు నాకు శత్రువి. మరి నేను నా శత్రువుకి ఎందుకు సాయం చెయ్యాలి? ఎందుకు అంటే దీని అర్థం ఎందుకు? నేను మీతో స్నేహం చేయకపోతే మీరు నాకు సాయం చేయరా? సరే, నేను మీతో స్నేహం చేయడానికి రెడీగా ఉన్నాను. ఎంత సెల్ఫిష్వి నువ్వు. ఆ? నేను నిన్ను నాతో స్నేహం చేయమని అడిగితే అప్పుడు నువ్వు నాకు కుదరదు అని చెప్పావు. కానీ ఈరోజు నువ్వు నీ స్వార్థం కోసం నాతో స్నేహం చేస్తానంటున్నావు. నాకు ఒక డౌట్. గ్యారంటీ ఏముంది నువ్వు నీ పని అయిపోయిన తర్వాత నాతో స్నేహం బ్రేక్ చేయవని? లేదు, నేనేమంటున్నానంటే నువ్వు చెప్పాలనుకున్న దాన్ని చెప్పడానికి చాలా ఆలస్యం చేశావు. అలాగే నువ్వు చెప్పాలనుకున్నది నేను వినేశాను. ఇప్పుడు నేను ఆలోచిస్తాను, ఆ తర్వాత నేను జవాబు చెప్తాను. నాతో స్నేహం చేయడానికి నీకు అర్హత ఉందో లేదో అనేది. Till then have fun. I love you. నానమ్మ, you are too good నానమ్మ. I love you నానమ్మ. ఇప్పుడు కిక్కొచ్చింది. ఇదిగో బాబు, 1 కిలో సిమ్లా మిర్చి ఇవ్వు. సరళ ఆంటీ, అరే అర్చన, నువ్విక్కడ? ఆకాష్ కూడా వచ్చాడు. సింధూరం పెట్టుకున్నావు అంటే? అవునండి, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్ళా? ఎప్పుడు? నాకు కనీసం మీరు చెప్పనైనా లేదు. అదే అంటే అన్నీ ఎంత త్వరగా అయ్యాయంటే ఎవరికీ చెప్పడానికి మాకు టైం దొరకనే లేదు. కానీ మీకు తెలిసే ఉంటుందని నేను అనుకున్నాను. అసలు నువ్వు ఎవరికీ చెప్పకుండా చేసుకుంటే నాకెలా తెలుస్తుంది? లేదా ఆంటీ, నా ఉద్దేశం ప్రజ్ఞ వదినే కదా మాకు పెళ్లి జరిపించింది. తను మీకు చెప్పే ఉంటుందని నేను అనుకున్నాను ఆంటీ. ప్రజ్ఞ వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించిందా? కనీసం నాకు చెప్పనే లేదే. అవునంటీ, మీకు తెలుసు కదా మా ఫ్యామిలీలో అందరూ మా పెళ్లికి ఎంత అగెన్స్ట్గా ఉన్నారో. అలాగే ఈ స్టెప్ తీసుకోవడానికి మా ఇద్దరికి కూడా ధైర్యం లేదు. ఇదంతా ప్రజ్ఞ వదిన వల్లే జరిగింది. ఆంటీ తను ఫ్యామిలీ మొత్తానికి అగెన్స్ట్గా వెళ్ళి మా పెళ్లి జరిపించింది. ఇక బెస్ట్ పార్ట్ ఏంటంటే మా ఫ్యామిలీ మా ఇద్దరిని యాక్సెప్ట్ చేసింది. పోనీలే, చాలా మంచి విషయం చెప్పారు. ఆలస్యంగానైనా సరే మీరిద్దరూ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. పైగా ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారంటే దానికంటే మంచి విషయం ఇంకేముంటుంది? ఏదేమైనా పెళ్ళైన తర్వాత కుటుంబ సభ్యుల ప్రేమ, ఆశీర్వాదం చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఏ పెళ్ళైనా అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. యు ఆర్ రైట్ ఆంటీ. అయ్యో నానమ్మ, అయ్యో, చూడండి, ఈ నూనె ఇక్కడ ఎవరు పోశారు? దీనివల్లే నాకు కాలు జారింది, నేను కింద పడిపోయాను. అది తనునే వంపేసింది.